కిచెన్ ఇవాళ శుభ్రం చేస్తున్నాం. బయట బూజు బీజు అంతా దుడుతున్నాం. ఫోటోలు గిటోలు అన్నీ దుడిచిపెడుతున్నాం. చూడండి, ఇంకా పని అంతా అయిపోయింది. సామాను గడిగేది, గుడ్ల మడతేసి పెట్టిన, సెల్ఫ్లలో బీరువాలలో అన్ని మడతేసి అయితే పెట్టిన. ఇంకా పిల్లలకి బట్టలు కూడా తెచ్చి అయిపోయింది కదా. ఇంకా 2 రోజులు టైం ఉందన్నమాట. ఇంకా 2 రోజుల లోపల కిచెన్ కూడా అంటే అప్పుడప్పుడు కిచెన్ ఎప్పుడో వంటింట్లో కాబట్టి వంటింట్లో పని చేసుకుంటాం కాబట్టి కిచెన్లో పని చేసుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు కొంచెం నీట్గానే ఉంటుంది అనమాట. అందుకని మళ్ళీ ఇంకా ఎక్కువ పని ఏం లేదు. టైల్స్ కొంచెం చిన్న చిన్న టైల్స్లు ఉన్నాయి కదా, అవి గ్యాస్ బండ, సిలిండరు, గ్యాస్ స్టవ్ అవన్నీ కడిగి శుభ్రంగా టైల్స్ అన్నీ తుడిచిపెట్టుకుంటే ఇంకో ఫ్రిడ్జ్ కూడా తుడిచి ఈ డోర్లు అవి ఉంటాయి కదా, ఇవన్నీ అవి కూడా తుడుచుకోనమంటే ఇవాళ పని అయిపోతుంది అనమాట. ఇంకొక రోజుకి ఇల్లు తుడుచుకుంటే ఇంకో పని అంతా అయిపోతుంది. ఇంకా తినేవి కూడా ఏం చేసుకోలేదు. చేసుకోమని కూడా తెలీదు. తినేవి అయితే పిల్లలకైతే బట్టలు తెచ్చేసినాము. ఇంకా లేవు. కాళ్ళు చేసుకోవటం ఒక ఏదన్నా తినేవి చేసుకున్నా కూడా అవి అయితే మీకు వీడియోలు అయితే పెడుతుంటాము. మాకున్న దాంట్లోనే మేము చేసుకుంటున్నాం అనమాట. మాకేం ఇది పెద్ద సొంత ఇల్లు కూడా కాదు. బాడిగిళ్ళు కట్టుకోవాలి. ఇంట్లో జరగాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకని చెప్పి ఇంకా ఉన్న దాంట్లోనే మేము సర్దుకుంటున్నాం. తినకపోయినా ఇల్లు అయినా శుభ్రంగా పెట్టుకోవాలి కదా, అందుకని మేమైతే ఇల్లు పని అయినా చేసుకుంటున్నాం. మా బుజ్జికి అయితే ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించి వచ్చినాక ఇంకా బూజు అంతా చూడమని చెప్పేసిన ఫోటోలు అవన్నీ క్లీన్ చేస్తాడు. ఇంక నేనేమో ఈ కిచెన్ పని అయితే పెట్టుకున్నాను కదా, తొందరగా అయితే పని చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఇంక ఈ రోజుతో పిల్లలకి కూడా స్కూలు
సెలవులు ఇచ్చేస్తారనమాట 10 days జనవరి 2 దాకా. అందుకని చెప్పి ఈ రోజుతోనే మొత్తం క్లీనింగ్ అంతా అయిపోవాలి. ముందుకైతే ఈ వాచ్ అయితే మేడం తర్వాత ఈ ఫోటో చూడండి. మా అబ్బాయి ఇద్దరు మా అబ్బాయిలు అనమాట. సన్నీ 2. ఇది ఫస్ట్ సంవత్సరం తీసిన ఫోటో అనమాట. ఇది ఫస్ట్ సంవత్సరం తీసిన ఫోటో కానీ ఇది అప్పుడు ఇలా ఉన్నా అనమాట. సరే చూడండి ఎలా ఉందా. అయితే మా ఫ్యామిలీ ఫోటో అనమాట. ఇది వచ్చి ఫుల్ సైజ్. ఇది ఫ్యామిలీ ఫోటో మొత్తం. ఇది పోయిన సంవత్సరం క్రిస్మస్కి తీసింది. అది ఇది 2. ఈసారి దేవా అయిపోయింది. గాయస్ అయిపోయింది ఇంకా పని అంతా. క్లీనింగ్ అంతా అయిపోయిందా? తుద్దాం తుడిచేసి గ్యాస్ పెట్టేసి మళ్ళా ఆ పైప్ తుడిచినా మళ్ళీ అన్ని అడి పెట్టినా ఎట్లుండే ఎట్ట పెట్టేసిన అంతే. బో లేకపోతే బోగడు వండినా బోజు తుడుతుంటే బయట బెడ్రూమ్లలో. అవునురా ఒక రంపు వండినా. నువ్వు అభియానం తీసుకొని వస్తే అయిపోతుంది. సరే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 2:20 అయింది. నేనైతే పిల్లల కాడికి 2:40కి వెళ్ళాలి. పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత సో హాల్లో వచ్చేసి మొత్తం ఫోటోలన్నీ తుడిచేసి క్లీన్గా చేసేసిన అనమాట. ఇంకా ఫ్యాన్లు తుడిచేసిన, క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా కింద అంతా క్లీన్ చేసేసి 2 బెడ్రూమ్లు కూడా బూజు తుడవటం అయిపోయింది. ఇంకా కింద అంతా ఊడ్చేసి ఒకసారి ఇల్లు తుడిచేస్తే క్లీనింగ్ పని అంతా అయిపోద్ది. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాం. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. సో గైస్, స్కూల్ నుంచి అయితే వచ్చిండు చేసి ఇవాళ వచ్చేసి కేక్ ఇచ్చిండ్రంట. ఏంద్రా అదే? ఎవరు ఇచ్చిండ్రు? మిస్ ఇచ్చిందా? ఎందుకు ఇచ్చింది? హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి కేక్ ఇచ్చిందా? ఓపెన్ చేసి చూద్దాం. కత్తి కావాలనా? అట్నే పెట్టయితే కత్తి తీసుకొచ్చి. ఎవరికి? నీకొక్కడికైనా? మాకు కూడా ఉందా? అందరికా? అబ్బో, బాక్స్ మీద పెట్టు, బాక్స్ పెట్టరా. ఏదే కొంచెం తిని చూడు ఎట్టుందో. చూసే
బాగుందా? ఏది నాకేది? సో గాయ్స్, స్కూల్ అయితే పిల్లలకి హ్యాపీ క్రిస్మస్ చెప్పి మాట్లాడు. బాగుంది. సో గాయ్స్, కేక్ అయితే బాగుంది. ఒక సంవత్సరం ఇస్తారట. ఏది ఒకటి ఇచ్చినప్ప చూడండి కేక్ ఎట్టుందో. 3 సెల్స్ అంతకన్నా పోయి అందరికి హ్యాపీ క్రిస్మస్. ఏంటిది అది? అయితే క్రిస్మస్ అయితే లెక్కొచ్చి ఇచ్చిండు ఏంది అది? కేక్. కేక్ ఎక్కడ ఇచ్చిండ్రు? స్కూల్లో కేక్ ఇచ్చిండ్రు క్రిస్మస్ చెప్తే శశి కూడా తీసుకొచ్చి ఇచ్చిండు. అది మేము తిన్నాం కూడా. ఏది నీదేదిరా? చూసుకుంటుండవు తినాలా? అయిపించినామా ఉంచినమా లేదా? హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు చెప్పు. హ్యాపీ క్రిస్మస్. ఏంటిది అది చేతిలో? డబ్బా. ఈ రోజు మాకు క్రిస్మస్ తాత వచ్చిండు ఏడా? స్కూల్లో. డాన్స్ చేసిండా? ఎట్టేసిండా? ఇన్ని మంది, 4 నలుగురా? ఎదురు పెద్దోళ్ళు, ఎదురు చిన్నోళ్ళు. ఎట్టేసిన ఒకసారి హెచ్చిపి. ఎట్టేసిన ఒకసారి హెచ్చిపి. నేనే లేదా వాళ్ళు ఎట్టేసిన చెప్పురా. మర్చిపోయి చూపెత్తే చూపెట్టే అంత వీడి మిస్ కూడా వచ్చింది. వీళ్ళు కూడా కూర్చుంటారు. వీళ్ళు మిస్ కూడా ఉంది. శశికి చాక్లెట్ కేక్ ఇచ్చిండ్రు 2. కానీ నాకు గిఫ్ట్ లేదు. కేక్ ఇచ్చింది. చాక్లెట్ కూడా ఇచ్చిందా శశికి? నేను చూడలేదు నీకు చాక్లెట్. కాదు, కేక్ చూపిస్తుంది, కేక్ ఇస్తుంది. చాక్లెట్ ఏం చేసినావు? తిన్నావా? మా మిస్ ఏమంటుంది? మా మిస్ ఏమంటుంది? సెలబ్రేట్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నానని చెప్పారు. మనం పార్క్ వెళ్ళబోతున్నాం. పార్క్ బాగుంది.